చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఇంత బాగా తెలుగు ఎలా వచ్చు నీకు? ఎందుకంటే మా డాడీ విజయవాడలో పుట్టారు, మా మమ్మీ హైదరాబాద్లో పుట్టింది. లవ్ మ్యారేజా? అవునా? ఓ, ఎలా కలిసారంట వాళ్ళిద్దరు? తెలీదు. అడగలే నువ్వు? నీకు స్టోరీస్ అంటే బాగా ఇష్టం కదా, మరైతే లవ్ స్టోరీ ఎట్లా మొదలైందో అడగలేదా? ఈసారి అడుగు. ఓకే. ఇంటర్వ్యూలో అన్న అడిగాడు మీ లవ్ స్టోరీ చెప్పమని. నెక్స్ట్ టైం ఎవరన్నా అడిగారంటే నేను చెప్పాలి కదా, నాకు స్టోరీ చెప్పండి అని చెప్పు. ఓకే. ఓకేనా? ఓకే. ఇంతకు మామ్ డాడీ ఏం చేస్తుంటారు? మామ్ డాడీ ఇద్దరు పని చేస్తూ ఉంటారు. ఏం పని? ఆఫీస్ పని. ఆఫీస్ పని చేస్తుంటారా? మరి నువ్వేం చేస్తుంటావు? హోంవర్క్ పని. హోంవర్క్ పని చేస్తుంటావా? మరి బ్రదర్ సిస్టర్ ఎవరు లేరా? నువ్వు ఒక్కడివే? నేను ఒక్కడినే. అందరూ పనులు చేసుకుంటున్నారు, నేను ఒక్కడనే ఇంటర్వ్యూ చేసుకుంటూ ఉన్నా. ఏం చేద్దాం. సరే, ఇంకా 6th క్లాస్ చదువుతున్నావు కదా నువ్వు? ఓకే. మరి నెక్స్ట్ 7th, 6th? నెక్స్ట్ 6th. ఎందుకంటే అంటే 5thలో ఉన్నా, ఇప్పుడు 6thకి వెళ్ళా. 6thకి వెళ్ళావా? వెళ్ళబోతున్నావా? వెళ్ళబోతున్నావా? ఓకే. సరే, సినిమాలో నువ్వైతే మంచి యాక్టివ్గా ఉన్నావు, బాగా యాక్ట్ చేసావు. సరే, అక్కడ సుమంత్ గారి గురించి మాట్లాడావు, మరి మీ మమ్మగా యాక్ట్ చేసిన కాజల్ గురించి మాట్లాడవా? మాట్లాడచ్చు. మరి చెప్పు, ఆవిడ గురించి ఎలా ఉంది? ఓకే, ఆమె కూడా చాలా డౌన్ టు ఎర్త్. అందరూ డౌన్ టు ఎర్తేనా? అవును. అరే నువ్వు? తెలీదు. నువ్వు డౌన్ టు ఎర్త్ కాదా? తెలీదా? మధ్యలో ఉంటావు. ఓకే, మనం మధ్యలో చేసుకున్నాం. సో ఆమె చాలా డౌన్ టు ఎర్త్, అంటే అందరికీ కైండ్గా ఉండేది. దాని తర్వాత ఆమెకు డైలాగ్స్ రాకపోతే నేను, లేకపోతే యాక్టర్ సుమంత్ గారు, లేకపోతే డైరెక్టర్ సన్నీ గారు, మన ముగ్గురం హెల్ప్ చేసేవాళ్ళం. నువ్వు కూడా హెల్ప్ చేసావా? అంటే చిన్న డైలాగ్స్. ఎలాంటి డైలాగ్స్ చెప్పు? అంటే కొన్నిసార్లు నన్ను తిడుతుంది కదా ఫుల్ మూవీలో, ఆ తిట్టులు ఆమెకు సరిగ్గా రావు. అప్పుడు డైరెక్టర్ గారు, లేకపోతే నేను, లేకపోతే సుమంత్ గారు ఆమెని కరెక్ట్ చేస్తుంది. అలా. ఓకే. నీకు కార్లో వెళ్ళడం ఇష్టమా, లేకపోతే ఆ బైక్ కాదు ఆ చేతక్లో వెళ్ళడం ఇష్టమా? చేతక్ అండ్ కార్. చేతక్ అండ్ కార్ ఏది ఒకటే సెలెక్ట్ చేసుకో. మళ్ళీ మధ్యలో ఉంటావు ఏంటి? ఎందుకు మధ్యలో? ఎందుకంటే కార్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వవు, అయినా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. బైక్లో యాక్సిడెంట్స్ అవ్వకపోవచ్చు, అందులో ఎయిర్ బ్యాగ్ ఉండదు, అదొక్కటి. దాని తర్వాత ఇంకోటి, నువ్వు బైక్ మీద వెళ్తూ ఉంటే ఆ గాలి వస్తుంది, అంటే ఫ్రెష్ ఎయిర్. కానీ కార్లో కూర్చుంటే అదే సెంట్రలైజ్ చేసి వస్తుంది. సో రెండు మధ్యలో ఉన్నాయి. రెండు కావాలి, మధ్యలో రెండు కావాలి కదా. సరే, మరి బైక్కి మనము ఎయిర్ బ్యాగ్స్ పెట్టిద్దామా? ఓకే. దాంట్లో అప్పుడప్పుడు వెళ్తాం కదా. ఓకే. సరే, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? యాక్టర్, అది కాకపోతే సైంటిస్టా? ఏ సైంటిస్ట్ ఏం కనిపెడతావు పెద్ద అయిన తర్వాత? సైంటిస్ట్ కొత్త జమ్స్. ఇది టీవీలో వచ్చే జమ్స్, తినే జమ్సా? తినే జమ్స్ కాదు, హ్యాండ్లో ఉన్న జమ్స్, చేతుల్లో ఉన్న జమ్స్, నెక్ మీద ఉన్న జమ్స్, ఫేస్ మీద ఉన్న జమ్స్, హెయిర్ మీద ఉన్న లైస్, అవన్నీ కనిపెడతావా? ఈ సైంటిస్ట్ అయ్యి సూపర్. నువ్వు ఇలాగే పెద్ద సైంటిస్ట్ అవ్వాలి. మరి యాక్టర్ కూడా అవ్వాలి. ఏ సైంటిస్ట్ అయితే యాక్టర్ అవ్వకూడదా? అంటే సైంటిస్ట్ అవుతే అప్పుడు అందరూ ల్యాబ్కి వచ్చి ఒక ఫోటో కావాలి అన్నారు. అందుకే ఏదో ఒకటి. ఈసారి మధ్యలో కాదు, ఏదో ఒకటా? సరే, ఇంతకు డైరెక్టర్గా సన్నీ గారు అయితే నీకు మంచి మంచి సలహాలన్నీ ఇచ్చి ఉంటారు కదా, సో సజెషన్స్ ఇచ్చి ఉంటారు. సో ఎలాంటి సజెషన్స్ నువ్వు తీసుకున్నావు? అండ్ ద బెస్ట్ మూమెంట్ ఏంటి? ద బెస్ట్ మూమెంట్ క్లైమాక్స్. ఎందుకంటే ఆయన క్యారవాన్లో వచ్చి నాకు మొత్తం ఇది, కానీ ఫస్ట్ ఆ క్లైమాక్స్ డైలాగ్ ఉంది కదా, ఆ మొత్తం డైలాగ్ వేరేది ఉండేది,
కానీ ఆ కో రైటర్ గారు వచ్చి మార్చేశారు ఆ క్యారవాన్లోనే ఆ రోజే. అప్పుడు సన్నీ గారు వచ్చి ఆ సింపుల్గా చేసేసి నాకు అర్థమయ్యేలాగా చెప్పి అప్పుడు వెళ్ళిపోయారు. అప్పుడు నాకు వచ్చేసింది, ఈజీగా వచ్చేసింది కదా, తక్కువని వచ్చేసింది, తక్కువని. అందుకే కదా అందరూ క్లైమాక్స్ చూసి అయ్యో పాప ఎంత ఏడుస్తున్నాడు అని చెప్పేసి అందరు ఎయిట్ చేశారు తెలుసా. నేను కూడా ఎయిట్ చేశాను. సరే నువ్వు పెద్దయిన తర్వాత యాక్టర్ అవుతావు, మరి ఇప్పుడు నీకు ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారా? ఎందుకు? ఎందుకంటే ఆయన యాక్షన్ సీక్వెన్స్ చాలా నచ్చుతుంది. నువ్వు కూడా పెద్దయిన తర్వాత యాక్షన్ సీక్వెన్స్ చేస్తావా? కాకపోతే ఇందులో నువ్వేం యాక్షన్ చేయలేదు కదా, ఏడిపించేసావు, అందరినీ ఏడిపించేసావు. యాక్షన్, కామెడీ, డ్రామా అంతే. సరే మరి అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం కదా నీకు, సరే ఒక డైలాగ్ చెప్తావా? తగ్గేదేలే. అంతేనా? తగ్గేదేలేనా? కానీ ఇంకొకటి కూడా చెప్పాలి. అస్సలు తగ్గేదేలే. మరి హీరోయిన్స్లో ఎవరు ఇష్టం? సమంత గారు. సమంత గారా? ఏ మూవీలో ఇష్టము? శుభం అంత తెలుసు. ఇంకా వేరే ఏ సినిమాలు చూడలేదా? అవునా? అంటే కొత్తవే తెలుసు, పాత తెలీదు. ఓకే, నువ్వు మూవీస్ బాగా చూస్తావా? ఏ మూవీ చూసావు లాస్ట్ టైం? లాస్ట్ మూవీయా? మత్తు వదలరా. వదిలిందా? ఇంతకు వదలలేదు కదా, ఫుల్ కామెడీ ఉంది కదా. 1, 2 రెండు చూసావా? దాని తర్వాత డీజే టిల్లు 1, 2 అంతే. ఇప్పుడు అనగనగా 1 వచ్చింది, 2 కూడా వస్తుందా? రాదా? లేదా? లేదు రాదు. లేదు రాదు. అడిగావా నువ్వు సన్నీ గారిని? అడగలే. ఎందుకంటే నాకు తెలుసు అనగనగా 2 రాదని. ఎందుకు? నువ్వు పెద్దోడు అయిపోతున్నావా? నేను పెద్దోడిని అయిపోతా ఒకటి, ఇంకోటి సుమంత్ గారు ఉండరు. ఓ, వ్యాస్ గారు ఉండరా? ఓకే, సరే. ఇంకా ఆ మూవీలో ఇంకా ఎవరంటే బాగా ఇష్టం? బట్టా బట్టా అని పిలుస్తూ ఉంటావు కదా ఒక. బట్టా గారు. ఇలా ఎన్ని డేస్ బట్టా గారితో? బట్టా గారితో ఎన్ని డేస్ యాక్టింగ్ చేసా? ఒక 10-20 డేస్, 15 డేస్. 15 డేసా? 10-15 డేస్. ఓ, మరి నువ్వు ఎప్పుడైనా బాధపడినప్పుడు మరి ఎవరన్నా వచ్చి నిన్ను ప్యాంపర్ చేయడం కానీ ఎవరేం చేయలేదా? నేను బాధపడితే కదా. బాధపడలేదా అసలు? కానీ మమ్మల్ని మాత్రం ఏడిపించేసావు. ఎవరు నేర్పించారు నీకు యాక్టింగ్? ఎవరు నేర్పించలే. డాడ్, మమ్ ఎవరు నేర్పించలే? అల్లు అర్జున్ నేర్పించారు. అల్లు అర్జున్ నేర్పించారా? ఎలా? టీవీలో. ఆయన చూసి నేర్చుకున్నావు నువ్వు? సూపర్ అప్ప. చిన్నప్పటి నుంచి నీకైతే మమ్మీ డాడీ అందరూ నీకు బాగా సినిమాలు చూపించారనమాట. సరే, మరి ఆడిషన్లో ఇంతకు ఏ సీన్ చేసి వాళ్ళని ఒప్పించావు? ఆ ఫీవర్ సీన్. ఏది క్లైమాక్స్లో వచ్చేది? క్లైమాక్స్లో వచ్చేది కాదు, అది వ్యాసర్ ఇంటికి వస్తారు కదా హాస్పిటల్ నుంచి, ఆ సీన్, ఆ ఫీవర్ సీన్. ఫీవర్ సీన్, అదా? ఓకే, మరి ఇప్పుడు చేస్తావా? చేయొచ్చు. ఓకే ఓకే. అన్నం ఎందుకు తినలేదు? ఫీవర్ వస్తుంది. ఫీవర్ వస్తున్నప్పుడు తినాలి కదా. అవును, కానీ నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా, హాస్పిటల్లో ఉండేసరికి నాకు భయం వేసింది. భయం వేస్తే అప్పుడు అన్నం తినకపోతే నీతో పాటు ఉండొచ్చు అని తినలేదు డాడీ. సారీ డాడీ. ఏడవకు. ఇంత బాగా చేసావు తెలుసా, ఇప్పుడే ఏడిపించేస్తున్నావు. ఇప్పుడు మమ్మల్ని అందరూనే ఒక్కసారిగా ఏడిపించేసావు ఆ సీన్తో. ఆ సీన్ చేసేసి రామ్ అయిపోయావు నువ్వు. ఓకే, కానీ పర్ఫెక్ట్ సెలెక్షన్, సూపర్గా సెలెక్ట్ చేశారు. సరే, నీకు మన అల్లు అర్జున్ గారు అంటే బాగా ఇష్టం కదా, మరి ఆయన డైలాగ్ ఏదైనా చెప్తావా? ఇందాక చెప్పినట్టు తగ్గేదేలే, వైల్డ్ ఫైర్, ఇది వద్దు, ఇంకొంచెం పెద్దది కావాలి. ఓకే 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 ఓకే. అమ్మాయి కాఫీ కావాలని. రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన శివారెడ్డి. అది రంగప్రవేశం కాదు, దొంగ ప్రవేశం. రౌడీలు రాజకీయాల్లోకి,
పోలీసులు ఏం చేస్తున్నారు అమ్మని 500 లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన కానిస్టేబుల్ చీప్, వెరీ చీప్. దొంగతో కుమ్మక్కైన ఎస్ఐ వచ్చి ఏ మంగమ్మ ఇక్కడ నుంచి పేపర్ తీసేయి, మనకు అస్సలు కనే కావట్లేదు. పొద్దున్నలే చూస్తే పోలీసులు దొంగలు ఏ మన గురించి రారా దేవుడా అంతే. రేస్ గుర్రం మూవీలో ఆ సీన్ పర్ఫెక్ట్ చేసేసావు తెలుసా, మినీ వర్షన్ ఆఫ్ అల్లు అర్జున్ గారు లాగా చేసేసావు. అవును, ఈ మూవీ కాకుండా ఇంకా వేరే మూవీస్ ఏమైనా చేస్తున్నావా? ప్రస్తుతానికి లేదు. ఓకే, ఓన్లీ ఇదే. దీని తర్వాత ఇంకోటి రావచ్చు తెలీదు. అంటే షూటింగ్ అయిపోయింది అది? ఏది? ఇంకో వేరే మూవీ అవ్వలేదు. అవ్వలేదా? అంటే సెలెక్ట్ అవ్వచ్చు. సెలెక్ట్ అవ్వచ్చా? తెలీదు. అవుతావు. రామ్ అనే క్యారెక్టర్కి పర్ఫెక్ట్ సూట్ అయిపోయేటట్టు నువ్వు కూడా అలాగే ఉన్నావు, సైలెంట్గా పెద్ద బాంబులాగా మమ్మల్ని అందరినీ ఏడిపించేస్తాం అసలు. ఓకే, అండ్ పెద్ద అయిన తర్వాత నువ్వు కూడా పెద్ద యాక్టర్ అవ్వాలి. ఓకే, అవుతావు. ఇలా ఏడిపించేస్తున్నావు అంటే పెద్ద యాక్టర్ అవుతావు. మళ్ళీ అప్పుడు మనం మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం. ఓకే ఓకే ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.